మాత్రం నా భార్య పిల్లలు తల్లిదండ్రులు 1 లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీలకి. ప్రపంచం అంతా, తెలంగాణ అంతా డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తించుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంటర్లో. నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతారు. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరు లేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎంగా ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకు ఎవరూ శత్రువులు కాదు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మే 2న ఏమన్నాను? మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానళ్ళు. మరలా కేసీఆర్ అధికారంలో రాడు, కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. ఓయ్ నాకు పోటీ ఎవరా? రాజశేఖర రెడ్డి పోయాడు మస్ అయిపోయి. నాతో పెట్టుకుంటే చరిత్ర 7 పెట్టుకున్నారు, 7 మస్ అయిపోయారు. నేను ఎవరిని పంపాలో అది చెప్పి చేయను. నేనేం చేసినా చెప్పకుండా చేస్తా, అంతవరకే. నేను ఇప్పుడు పరామర్శిస్తుంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని బాగు చేయడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకు షోలకు పర్మిషన్ ఇచ్చారు? 100 రూపాయల టికెట్కు 1000 రూపాయలు ఎవరిచ్చారు పర్మిషను? రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాదా? ఆయన తప్పులు లేవా? ఇప్పుడు సత్య హరిశ్చంద్రులాగా అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ఎవరికి పువ్వు పెడతా? ప్రజలు నీకు పువ్వు పెడతారు. కేసీఆర్కే పెట్టారు, గుర్తించుకో. కేసీఆర్ కేఏ పాలు పోగొట్టుకున్నాడు, లేకపోతే 7 లక్షల కోట్ల అప్పుడు నువ్వు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు లేకుండా 70 లక్షల కోట్ల ఆదాయం ఉన్ను. ఐ ఆమ్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్. Did they not invest in Modi government $75 billion, 6 lakh crore? I am asking in English.